ప్రపంచ ఫుట్బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాకకు సంబంధించి క్రీడాభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మెస్సీ హైదరాబాద్కు రావడం వెనుక బ్రాండ్ ప్రమోషన్, ఫుట్బాల్ను ప్రోత్సహించడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ మియామి మ్యాచ్లు, గ్లోబల్ ఈవెంట్లు, బ్రాండ్ కొలాబరేషన్లు నిర్వహిస్తున్న తరుణంలో ఇండియా కూడా రావడం ఫ్యాన్స్కు మంచి కిక్కిస్తోంది. భారతదేశంలో పెరుగుతున్నటువంటి ఫుట్బాల్ క్రేజ్ కూడా మెస్సీ రావడానికి కారణమైంది. మెస్సీ వంటి ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ను హైదరాబాద్కు రప్పించడం సాధారణ విషయం కాదు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవ ఎంతగానో తోడ్పడింది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలన్న సంకల్పం ముఖ్య పాత్ర పోషించాయి. క్రీడలు, టూరిజం, గ్లోబల్ ఇమేజ్ను ఒకే కార్యక్రమంలో క్యాప్చర్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. మెస్సీ రాక వెనుక రాజకీయ ప్రచారం కంటే ఎక్కువగా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యం కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఉంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ లక్ష్యంతోనే క్రీడా ఈవెంట్లను ప్రపంచ ప్రమాణాలకు తీసుకువెళ్లడంపై దృష్టి పెట్టింది. మెస్సీ హైదరాబాద్కు రావడం అంటే కోట్లాది అభిమానులను, అంతర్జాతీయ మీడియా, గ్లోబల్ స్పాన్సర్లను ఒకేసారి నగరంపై దృష్టి పడేటట్లు చేయడం లాంటిది. ఈ పెద్ద వేదికను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు, భద్రత, లాజిస్టిక్ ఏర్పాట్లపై జాగ్రత్త వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక రాష్ట్ర ప్రొఫైల్ బిల్డింగ్ ప్రాజెక్టుగా చూపిస్తూ హైదరాబాద్ను క్రీడా హబ్గా తయారు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మెస్సీని హైదరాబాద్కు తీసుకురావడంలో ప్రపంచ స్థాయి కార్యక్రమం నిర్వహించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని సీఎం రేవంత్ నిరూపించనున్నారు. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణను పెట్టుబడుల కోసం మరింత సానుకూలంగా పరిశీలించే వాతావరణం కూడా ఏర్పడింది. ఒక రాష్ట్రం ప్రపంచ దృష్టిలో నిలవాలంటే ఇలాంటి ఈవెంట్ల అవసరం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మెస్సీ రాకతో తెలంగాణ బ్రాండ్ విలువ పెరిగే అవకాశం ఉంది. పర్యాటక రంగం కోసం ఇది మంచి పరిణామం అని భావిస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా చూపించే అరుదైన అవకాశాల్లో ఇదొకటి. ప్రపంచ మీడియా దృష్టిలో హైదరాబాద్ను అంతర్జాతీయ స్పోర్ట్స్ డెస్టినేషన్గా నిలబెట్టనున్నాయి. ఇలాంటి ఈవెంట్లు తరచుగా నిర్వహించే నగరాలు ప్రపంచ అథ్లెట్లను, అంతర్జాతీయ జట్లను, పెద్ద స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తాయి. యువ క్రీడాకారులకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఒక ప్రపంచ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూడడం యువ క్రీడాకారులకు గొప్ప అవకాశం. అకాడమీలు, కోచ్లు, స్పోర్ట్స్ సంస్థలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చొరవ వలన హైదరాబాద్ ఇకపై ఐటీ నగరం మాత్రమే కాదు, ఇది క్రీడలు, వినోదం, టూరిజం, అంతర్జాతీయ ఈవెంట్లకు కూడా ఒక కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది.